వెల్కమ్ టు రాకింగ్ గ్రానే వీడియోస్. ఈరోజు మన వీడియోస్లో మంత్రాలయం నుంచి చెప్పుకుందామండి. ఇది వచ్చేసి కర్నూలు నుంచి మంత్రాలయము 90 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎమ్మిగనూరు నుంచి 15 కిలోమీటర్లు. నంబర్ ఆఫ్ బస్సెస్ అండి. ఎమ్మిగనూరు టు మంత్రాలయం కంటిన్యూగా బస్సులు ఉంటాయి. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి రాఘవేంద్ర స్వామి మఠం వచ్చేసి చాలా దగ్గర అండి. ఒక 100 అడుగుల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి. రాఘవేంద్ర స్వామి మఠానికి ఆర్చి. గత 2 సంవత్సరాల నుంచి మాడిఫికేషన్ చాలా జరిగాయండి ఇక్కడ. ఇంతకుముందు ఈ దారి వెంట ఇరువైపులో వచ్చేసి పార్క్ ఉన్నదండి. అక్కడ విగ్రహాలు కూడా పెట్టినారు. కృష్ణ విగ్రహము, గణపతి విగ్రహం అట్లా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు వెడల్పు చేశారండి మొత్తం అంతా రోడ్డు. ఈ విధంగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ లైటింగ్లో చూడండి ఎంత బాగుందో. రథోత్సవం జరుగుతుందండి. స్వామివారి ఆరాధన జరిగినప్పుడు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అప్పుడు జనాలు విపరీతంగా ఉంటారు. దానికోసం అని చెప్పేసి అంతా క్లీన్ చేసేసి వెడల్పు చేశారండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇది వచ్చేసి మాంచాలమ్మవారి దేవాలయం అండి. రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలన్నప్పుడు ముందుగా మాంచాలమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని ఇక్కడ నుంచి స్వామివారి బృందావనానికి వెళ్ళాలండి. దీని పక్కనే అండి స్వామివారి బృందావనము. స్వామివారి బృందావనం లోపల ఉందండి. దేవాలయానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మగవారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. ఖచ్చితంగా షర్ట్ చేయాలండి. షర్ట్ తీసి లోపలికి వెళ్ళాలి. షర్టు బనియను ఏదో తీసేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మగవాళ్ళు. ఇదండి స్వామివారి బృందావనము లోపల. అంటే రాఘవేంద్ర స్వామి వారు లోపల ఉంటారన్నమాట. స్వామివారి గుడికి ఇరువైపులో ఉన్నాయి ప్రాకారాలు ఉండేవి. ఇదిగోండి చూడండి స్వామివారి బృందావనము. లోపలంతా వెండి తాపడము, బంగారు తాపడంతో ఉందండి అంతా. స్వామివారి బృందావనానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత స్వామివారి బృందావనాన్ని దర్శించుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళు మొక్కులు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు వారి మొక్కులను. ఇదండి పూజా విక్రయశాలండి. మన పూజా సామాగ్రి ఏవే కావాలన్నా అక్కడన్నీ దొరుకుతాయండి. సో ఇది స్వామివారి బృందావనం గాలిగోపురం అండి. నెక్స్ట్ అక్కడ నుంచి దాని పక్కనే మంచాలయం దాని పక్కనే తుంగభద్ర నది ఉందండి. తుంగభద్ర నదిలో
ఇది తులాభారం మండపం అండి. స్వామివారికి ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు వారి వారి ఇష్టానుసారంగా ఏవైతే మొక్కులు తెచ్చుకున్నారో ఇక్కడ వచ్చేసి తులాభారం వేసుకోవచ్చండి. ఇది స్వామివారి భోజనశాల అండి. ఇక్కడ వచ్చేసి భోజనాలు పెడతారండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉంటాయండి 3 గంటల వరకు. ఇంతకుముందు వచ్చేసి మనం క్యూలో కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చి వడ్డిస్తారండి. కానీ ఇప్పుడు అన్ని పద్ధతులు మార్చేశారు. మనమే వెళ్ళి ఎక్కడ వడ్డించుకొచ్చి కూర్చొని తినాలండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఇది మిస్ చేసుకోదండి. స్వామివారి ప్రసాదము చాలా బాగుంటుంది. విశాలంగా ఉంది కదండి. రథోత్సవం రోజు ఇక్కడ వేల మంది వస్తారండి భక్తులు. వారికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఇంత నీట్గా చేసి పెట్టారండి ఇప్పుడు.